వర్కర్స్ యూనియన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు మా యొక్క జీతాలు చాలీచాలని జీతాలతో మేము ఇబ్బంది పడుతున్న దృష్ట్యా గవర్నమెంట్తో మేము ఏం చేశామంటే మాకు 13,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఇది మా కుటుంబ పోషణ కష్టమవుతుంది కాబట్టి మా యొక్క జీతాలు పెంచమని ప్రధానమైన డిమాండ్గా జీతాలు పెంచమని మేము గవర్నమెంట్ అడగడం జరిగింది. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు సంక్షేమ పథకాలు మేము కూడా కార్మికులమే కాబట్టి మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా మాకు 62 సంవత్సరాలు సర్వీస్ కూడా పెంచమని అడిగాము. అయితే దీనికి మా గౌరవ సిడిఎంఈ గారు ఏమన్నారంటే 28/6/2025 తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంబంధిత మంత్రి నారాయణ వారికి అదేవిధంగా సిడిఎంఈ గారికి వారి యొక్క డిమాండ్లు నెరవేర్చండి, వాళ్ళకి ఏదైనా సానుకూలంగా స్పందించండి అనేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు వాళ్ళు మా యొక్క కమిటీ సభ్యుల్ని మా రాష్ట్ర యూనియన్ నాయకులను పిలిచి మీకు మీ యొక్క జీతాలు పెంచేటట్టు చేస్తాం, అదేవిధంగా మీకు సంక్షేమ పథకాలు అమలు అయ్యేటట్టు చేస్తాం, అదేవిధంగా మీకు 62 సంవత్సరాల సర్వీస్ కూడా పెంచేటట్టు చేస్తాం, హెచ్ఆర్ పాలసీ కూడా అమలు పడేటట్టు చేస్తాము. అయితే మాకు ఆ ఉపసంఘ కమిటీ 3 రోజులు టైం అడిగింది. ఆ ఉపసంఘ కమిటీ ద్వారా మీకు జీతం ఎంత పెరుగుతుంది, ఆ సంక్షేమ పథకాలు ఏమవుతాయి అనేసి ప్రత్యేకమైన ఒక జీవో అనేది ఉపసంఘ కమిటీ ద్వారా మీకు చెప్పించడం జరుగుతుందనేసి మన గౌరవ సిడిఎంఈ గారు మాకు చెప్పడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారము ప్రస్తుతం మేము తాత్కాలికంగా సమ్మె విరమణ చేయడం జరుగుతున్నది. ఇదిగేం జరగకపోతే మళ్ళీ ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మధ్య శ్రీనివాసరావు, ఆఫీస్ ప్రధాన కార్యదర్శి.